ఆ శక్తి ఎందు వికాస్త భక్తిగా ఆచరించవలసినటువంటి విధిని ఇక్కడ చూపిస్తున్నాడు. ఎత్రైతే పక్షనే సమ్యకు నిత్యం ఆయతనే మమ ప్రధాన విమోక్ష్యామి సాన్నిధ్యం తత్రమే స్థిరం. దేవపూజ అనేటువంటిది ప్రతి మనుషుడికి కూడా విహితమై ఉంది. అది గృహి ఆయతని అని రెండు రకాలు. గృహం అంటే మన ఇంట్లో మన కోసం చేస్తున్నది. ఆయతని అంటే అందరి ధర్మదాత నిర్మాణ సహాయంతో ఒక మందిర నిర్మాణం చేసి అందరూ సమస్త జనులందరూ సుఖంగా ఉండాలని అక్కడ ఒక అర్చకుడు పెట్టి అయితే ఈ సప్తశతి పఠనాన్ని ఎవరైతే అర్థానుకూల సంధానంగా అంటే ఆ చరిత్రలో ఏముంది, ఆ చరిత్రలో ఆ శక్తి యొక్క ఆవిర్భావం ఎందుకు, ఆ శక్తి యొక్క విశేషమైనటువంటి అధర్మం మీద ఆ శక్తి ఏ విధంగా ధర్మాన్ని స్థాపించి విజయం చేయించి శాంతిని కలిగించింది అనేటువంటి ఆ భగవనికి చింతనతో ఎవరైతే ఈ శరత్కాలంలో ఆ శక్తి ఆయతనాలు అంటే శారదామాత శక్తి ఆయతన ప్రదేశం ఇది, ఇటువంటి ప్రదేశాల్లో దాన్ని శ్రవణం చేస్తారో మేము మననం చేస్తాము, వారందరికీ కూడా ఎప్పటికీ కూడా భయంకరాది భయంకరమైనటువంటి మహామార్యాలు అంటే మహామారి అంటే మహర్షి మారి ఇవ మహామారి జనక్షయం కలిగేటువంటిది. ఇప్పుడు కలిగేటువంటి అంతా కూడా సద్యస్కాల ఐశ్వర్యం సద్యస్కాల పదం ఇటువంటి మహామార్యాది రోగములు అధర్మ బుద్ధులు ఎన్నటికీ కూడా ధరించారు. అంతేకాకుండా బాలగ్రహ పిల్లలకి అనేక రకమైనటువంటి వ్యాధులు సంప్రాప్తం అవుతున్నాయి. బాలగ్రహాభిభూతానం బాలాం శాంతి. ఎందుకంటే రక్తబీజులు చండముండాదులు మహిళాసులు వీరందరూ కూడా సత్యస్కార విజయాన్ని క్షుద్రాధికారికమైనటువంటి క్రియలతో తాత్కాలిక సుఖాన్ని పొందారు. అందుకనే ఆ సత్యస్కారంలోనే ధర్మం చేతిలో పరాజితులయ్యారు. బాలగ్రహాలు గాలి ధూళి ఇత్యాదివన్నీ కూడా ఆ గ్రహపీడాలు ఇవన్నీ కూడా ఆ దైవికీ శక్తి యొక్క సంపర్కం లేకపోవడం వల్ల వచ్చేది. ఆ దైవికీ శక్తి ఎప్పుడైతే ఈ రూపంలో మనకి సంపర్కం అవుతుందో ఆ బిడ్డలందరికీ కూడా బాలగ్రహాలు ఆవేశించడం, అలాగే ప్రజలందరికీ కూడా వివిధ రకమైనటువంటి ఆయుర్వేద శాస్త్రోక్తంలో బాగా 34 గ్రహాలు యుద్ధ వయస్సుల వారికి, మధ్యమ వయస్సుల వారికి, వృద్ధ వయస్సులో ఉన్నటువంటి వాళ్ళకి వివిధ రకములుగా ఆయా గ్రహములు తల్లి బొందులలో ఉన్న వాడికి ఒక రకమైనటువంటి గ్రహం పడుతుంటారు. యుద్ధ వయస్సులో ఉన్నటువంటి యువతీయులు ఒక రకమైనటువంటి గ్రహాలు పడతాయి. అట్లా ఈ విధమైనటువంటి గ్రహబాలన్నీ కూడా ఆ దైవికీ శక్తి లేకపోవడం వల్ల ఆ చరిత్ర యొక్క అర్థ చింతనతో కూడినటువంటి ఆ మహాత్మ్య శ్రవణం లేకపోవడం వల్ల మానవునికి కలుగుతాయి. కాబట్టి నిస్సందేహంగా అర్థానుచింతనంతో ఎవరైతే శక్తి ప్రార్థనా మందిరాల్లో ఈ యొక్క సప్తశతి చరిత్రాన్ని వింటారో వారందరికీ కూడా సమస్త విధమైనటువంటి అభ్యుదయం అంటే భూలోకంలో పొందేటువంటి విశ్వేషం అంటే ఇక్కడ ఆర్జించినటువంటి పుణ్యముతో పొందేటువంటి ఉత్తమమైనటువంటి గతి అంటే స్థానం, అది నిశ్చయం. ఈ అభ్యుదయ నిశ్చయం రెండు కూడా ఇక్కడ కలిగించినటువంటి పుణ్యజనులకి ఈ త్యాగంలో పరోక్షంగా సహకరించినటువంటి దాతలందరికీ కూడా జగన్మాత చల్లని కృప కలగాలని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతతో ఐక్యనంతో భగవతీ నామాన్ని త్యాగమైపోతుంది. మీ యొక్క జయ జయ ఘోషతో దేవతలు ఏ విధంగా అయితే ఆవిడ్ని స్మరించారో ఆ విధంగా స్మరించమని ప్రార్థన చేస్తున్నాను. జగదంబా మహారాజ్ఞీకి ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయే సతతం నమః. నమః ప్రవృత్తే భద్రాయే నియతా ప్రణతాస్మదాం సాంగాయే సపరివారాయే సమాహనాయే సశక్తికాయే సాయుధాయే బాలాత్రిపురసుందరీ దేవి నాగవల్లీ దరద్వయేనాం సగుంకమ గంధ పుష్పాక్షతైరభ్యర్చితాం సకృతాం భీమాం స్వర్పమాశ సహిత శ్రీమహావతిం సమర్పయామి నమః స్వాహా. మాతా మహారాజ్ఞీకి ఇందే పరాదేవతకు భక్తవత్సలే పరాత్పరే లోకపావనే కళ్యాణ హేతో నమః పార్వతీపతయే. ఓం విష్ణువాద స్వాహా. ఓం ఏతదేవ దేవి మహాత్మ ప్రభావాసారే స్వాహా.
విషయాలు